ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కృత్రిమ ఎరువుల కొరత సృష్టించి రైతుల్ని అయోమయానికి గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది కావాలని రాజకీయ లబ్ధి కోసం కృత్రిమ ఎరువుల కొరతను సృష్టించి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎరువుల్ని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, జిల్లాకు సరిపడా యూరియా ఇప్పటికే వచ్చి ఉందని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరికి యూరియా బస్తాలు అందిస్తామని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు వారి రాజకీయ లబ్ధి కోసం కొంతమంది రైతుల్ని రోడ్డెక్కిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడిప్పుడే నాట్లు వేసే సమయం ఆసన్నమైందని, ఇంకా కొన్ని రోజుల తర్వాత యూరియా అవసరం ఉంటుందని, రైతులెవరూ అయోమయానికి గురి కావద్దన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం దొంగ ఓట్లపై స్పష్టత ఇవ్వకుండా రాహుల్ గాంధీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి, కాశ్మీర్ వరకు చేపట్టిన యాత్రలో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయని, అందులో దొంగ ఓట్ల వ్యవహారం పార్లమెంట్ సాక్షిగా అందరికీ తెలిసేలా వివరించినప్పటికీ బీజేపీ నాయకులు మాత్రం తప్పుగా వక్రీకరిస్తూ రాహుల్ గాంధీని బదనాం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని కేకే మహేందర్ రెడ్డి హితో పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్మణి చక్రధర్ రెడ్డి, వైద్య శివప్రసాద్, గడ్డం నరసయ్య, ఎల్ల లక్ష్మీనారాయణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, కల్లూరి చందన, ఆడుపు చంద్రకళ, కుడికేల రవికుమార్, ఆడుపు ప్రభాకర్, రెడ్డి నాయక్, కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది పనిగట్టుకొని యూరియా కొరత ఉందని చెప్పి లేనిపోని పుకార్లు సృష్టించి వాటిని యూరియా కొరత ఉందని చెప్పి రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయి మతి భ్రమించిన పార్టీలు ఇవాళ కొంతమందిని ఎగేస్తూ వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతులు కానివ్వండి, వారికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఎగేస్తూ కృత్రిమంగా ధర్నాలు చేసి ప్రజల్లో ఒక భయానకమైన, రైతుల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రైతులు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఉన్న విషయాలు, వాస్తవాలు వాళ్ళందరూ కూడా తెలిసేవాళ్ళు. ఈ రాష్ట్రానికి కావలసిన యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత, మన అవసరాలకు అనుగుణంగా సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మనకు ఇంచుమించు 50 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది కేవలం మనకు 26 లక్షల మెట్రిక్ టన్నులు, 30 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చింది. మన జిల్లాకు కావలసిన యూరియా ఎంతంటే 22,000 మెట్రిక్ టన్నులు మనకు అవసరం. 22,000 మెట్రిక్ టన్నుల అవసరం ఇప్పటి వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు, ఆగస్టు చివరి వరకు మనకు 22,000 మెట్రిక్ టన్నులు అవసరం కాదు. ఇవాళ ఆగస్టు మధ్యలోనే ఉన్నాం మనం. ఆగస్టు మధ్యలో అయినప్పటికీ ఇప్పటికి మనం ఆల్మోస్ట్ 13,500 మెట్రిక్ టన్నుల యొక్క యూరియాను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ గిడ్డంగుల ద్వారా కానీ, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా కానీ, మహిళా సంఘాల ద్వారా కానీ పంపిణీ చేయడం జరిగింది. అంటే ఇంచుమించు 65% మందికి మనము యూరియా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ ఇక్కడ యూరియా ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, అది కూడా చెప్తాను మీకు. అవసరం ఏంటంటే, గత సంవత్సరం జూలై 26-24 వరకు ప్యాడీ మన దగ్గర వేసింది 70,000 ఎకరాలలో. ఈ సంవత్సరం వేసింది 1,35,989 ఎకరాలలో ప్యాడీ వేసినాం అన్నమాట. అదే మాదిరిగా కాటన్ను పోయిన సంవత్సరం ఇదే టైంకు జూలై వరకు 93,814 ఎకరాలలో మనం కాటన్ వేస్తే, ఈ సంవత్సరం ఇంతవరకు 105,994 ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది. కంది గత సంవత్సరం ఈ టైంలో 3,877 ఎకరాలలో మనం కంది వేస్తే, ఈ సంవత్సరం 5,490 ఎకరాలలో వేసినాం. అదే మాదిరిగా మక్క 20,111 ఎకరాలు పోయినసారి వేస్తే, ఈసారి 25,396 ఎకరాలు. గత సంవత్సరం జూలై నెల వరకు టోటల్గా 1,87,940 ఎకరాలలో మనం వివిధ పంటలు వేసినాం. ఇవాళ ఇదే జూలై వరకు మనం 22,72,869 ఎకరాలు వేసినాం. ఇలా డెఫినెట్గా పోయినసారి కంటే ఈసారి మనకు యూరియా అవసరం ఎక్కువ ఉంది. యూరియా అవసరానికి అనుగుణంగా మనం ఇప్పటివరకు యంత్రం అక్కడ ఎక్కడ కూడా
ఎందుకంటే పోయినసారి పిఎస్ఎస్ ద్వారా పంచడం వల్ల అవకతవకలు జరిగినాయని చెప్పి ఇవాళ మహిళా సంఘాలకు మనం ఫెర్టిలైజర్ షాపులు ఇచ్చినాం, అలాగే నేరుగా ఫ్యాక్ట్స్ల ద్వారా ఇచ్చినాం, ఎఫ్ఎస్సి ఫ్యాక్ట్స్ ద్వారా ఇచ్చినాం, పంపిణీ చేస్తున్నాం. ఇలా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవాళ మార్నింగ్ కూడా 500 మెట్రిక్ టన్నుల రోడ్ ఇవాళ మనకు వస్తుంది. 500 మెట్రిక్ టన్నులు ఇవాళ మన ప్రాంతానికి వస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే యూరియా కొడుతుంది, ఇవ్వట్లేదు. ఆ సన్నాసులకు తెలియదు. వ్యవసాయాన్ని దండగా చేసిన వాళ్ళు వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉద్దేశం కొద్ది ఇలా రైతు రుణమాఫీతో సహా చేసుకుంటూ వచ్చి ఇలా రైతులకు రైతు భరోసా ఇస్తూ సన్నవాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక మెంబర్, అందరూ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక మెంబరు ఇన్ని రుజువులు మేము ముందర పెట్టింది. వాళ్ళు ఆ రుజువులను పెట్టుకుంటూ నువ్వు దానికి అఫిడవిట్ అని చెప్పడం అనేది ఈసీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం. అది ఎవరికి కొమ్ము కాస్తుందో చెప్పగానే చెప్పొచ్చు. వాళ్ళ ఈసీ అనేది ఇలా బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నది తేటతెల్లమైపోయింది. ఇప్పటికైనా ఈసీ ప్రజల్లో నమ్మకం కుదిర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. వాళ్ళ దాన్ని పక్కన పెట్టి రాహుల్ గాంధీ దొంగ అన్నట్టు మీరు దొంగతనం చేసి ఎదురోళ్ళని దొంగ అంటారు. ఇక మీ దొంగతనాన్ని బయట పెట్టారు. సుప్రీంకోర్టు సాక్షిగా ఆ యోగేంద్ర ఎవరైనా పేరు ఓటర్ చనిపోయిందని చెప్పిన వాళ్ళ దృష్టిలో లిస్టులో ఓటర్ చనిపోయిందని చెప్పి చనిపోయిన ఓటర్లను తీసుకొచ్చి సుప్రీంకోర్టు సాక్షిగా ముందు నిలబెట్టిండు యోగేంద్ర గారు. ఆ యోగేంద్ర గారిని కూడా ఇలా సుప్రీంకోర్టు సాక్షి పెట్టినప్పుడు అటువంటి తప్పును కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ముందస్తుగా మీ ముందు బహిర్గతపరిచినప్పుడు వారిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు నిరూపించాలంటే రాహుల్ గాంధీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు చేసిన తప్పులను మేము బహిర్గతం చేస్తున్నాం. తప్పులను వేలెత్తి చూపడమే మా బాధ్యత. దానిపైన విచారణ జరిపించి తప్పులను నిర్ధారించాల్సిన బాధ్యత మీది. మీ బాధ్యతని ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకునిగా, ఒక దేశ స్వాతంత్రం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ నమ్మకం ఉన్న వ్యక్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు చేపడితే దానికి ఇవాళ తప్పుపడుతూ బీజేపీ పార్టీకి అంటగాగుతూ ఇలా ఈసీ చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఇలా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా స్పందిస్తున్న విధానాన్ని ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోకుండా నవ్విపోతురుగాక నాకేటు సిగ్గన్న చందంగా ఇలా ఈసీ ప్రవర్తన ఉంది. ఇప్పటికైనా ఈసీ ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. భారత పౌరుల యొక్క హక్కులను, ఓటు హక్కును కాపాడే బాధ్యత ఈసీ పైన ఉంది. ఆ బాధ్యతను విస్మరించి ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి అంటగాగే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ అటువంటి వైఖరిని మానుకోవాలి. ప్రజలకు వ్యవస్థలపైన నమ్మకం కుదరాలంటే వారి యొక్క ఇండిపెండెన్సీని, వారి యొక్క పారదర్శకతను వాళ్ళు ప్రదర్శించాల్సిన బాధ్యత, చూపించాల్సిన బాధ్యత ఇలా వ్యవస్థలపైన ఉంది. ఇలా జ్యుడిషియరీ కానివ్వండి, ఈసీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏవైతే, ఈ దేశంలో ఏవైతే ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలో ఆ మూల స్తంభాల్లో ఇది కూడా ఒక స్తంభం. కాబట్టి దాన్ని చూపించాల్సిన బాధ్యత కాదు ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. కాబట్టి ఈ యొక్క ఏదైతే పోరాటం రాహుల్ గాంధీ గారు దేశాన్ని రక్షించుకుందాం, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి, ఒక్కడికి ఒకే ఓటు ఉండాలి అని ఒక నినాదంతో ఇవాళ రాజ్యాంగాన్ని పరీక్షణ నినాదంతో ఏదైతే ఇలా రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారో దానికి దేశవ్యాప్తంగా కూడా ఇలా మద్దతు పెద్ద ఎత్తున చదువుకున్న విజ్ఞానవంతులు, మేధావులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా ర్యాలీ అవుతున్నారు. దాన్ని చూసి జీర్ణించుకోలేక ఇవాళ అధికారంలో పార్టీ కానీ, ఇవాళ అధికార పార్టీకి ఉత్సాహంగా ఉన్న సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ ప్రవర్తించే తీరును నేను తీవ్రంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో హార్కర్ తిరంగా ర్యాలీ మరియు విగ్రహ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన త్రివర్ణ పతాక వైభవాన్ని చాటడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మన సైనికుల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల గర్వంతో, ఆపరేషన్ సింధూర్ విజయానికి చిహ్నంగా మన దేశ సైనికుల పరాక్రమంపై గర్వంతో
జాతీయ సమైక్యతకు ప్రతీకగా ప్రతి ఒక్కరూ మన ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేద్దాం, దేశభక్తిని చాటుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో హరికర్ తిరంగా మండల కన్వీనర్ ఆడపు రవీందర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు, జిల్లా మెంబర్స్ బక్కశెట్టి రాజేందర్, ఇటుకల మహేందర్, ప్రధాన కార్యదర్శి ఇటుకల రాజు, ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్, సిల్వేరి ప్రశాంత్, పోకల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు సామల బాలమల్లేశం, కట్ల తిరుపతి, ముత్యం, మైలార మహేష్, బాపురెడ్డి, కట్ట తిరుపతి, పోలవేని అనిల్, గొర్రె మహేష్, కృష్ణాచారి, జలపతి కృష్ణ, కర్ణె గణేష్, నందగిరి నవీన్, సుద్దాల మహేష్ గౌడ్, కేంద్ర ఇన్ఛార్జీలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దేశం బాగుపడాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని భుజాలపై వేసుకొని ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి 5వ 6వ స్థానంలో భారతదేశాన్ని ఈరోజు 3వ స్థానానికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతాం. మనకు తెలుసు, మొన్ననే 4-5 రోజులు పార్లమెంట్ స్పందన వేసినటువంటి ఎవరైతే ఎక్స్ పార్టీలు ఉన్నాయో దానిలో కాంగ్రెస్ కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ తృణమూల్ కాంగ్రెస్, ఈ పార్టీలు అన్నీ కలిసి పార్లమెంట్ ఎదురుగా ఓట్ చోర్ అనేటువంటి నినాదాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అమెరికా చేతుల్లో బందీలు అయిపోయారు. అమెరికా ఎప్పుడైనా కూడా ఫస్ట్ పాకిస్తాన్ నాశనం చేసింది, ఆ తర్వాత మొన్న బంగ్లాదేశ్ ఆ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టి యూనస్ గారిని అప్రకటిత ప్రధానిగా చేయడం జరిగింది. మనకు తెలుసు అక్కడ బంగ్లాదేశ్లో ఎంత మారణం జరిగింది. ఇందులో పైన 7 లక్షల మంది నిరాశ్రులై దేవాలయాన్ని కూలగొట్టిరు. ఇవన్నీ అక్కడ జరుగుతుందా ఈ మొత్తం భారతదేశంలో జార్జ్ సోరెస్ లాంటి వాళ్ళందరూ కలిసికట్టుగా దేశం మీద కుట్ర పన్ని అంతకుముందు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు రూల్స్ తెచ్చిర్రో, చట్టాలను తెచ్చిర్రో, వాటిని పెద్ద ఎత్తున ఢిల్లీలో అరువు తెచ్చుకున్నటువంటి మనుషులందరూ కలిసి మొత్తం ఢిల్లీని అల్లకల్లోలం చేయడం జరిగింది. దాని ఎటకేలకు ప్రధాని గారు ఆలోచించి ఉపసంహరణ చేసుకున్నారు. అవన్నీ ఫెయిల్ అయినటువంటి క్రమంలో ఓట్ చోరాన నిదానం తీసుకొని వాళ్ళందరూ ఈ దేశం యొక్క అంతర్గత యుద్ధానికి తెరలేపుతా ఉన్నారు. ఆ రకంగా బీజేపీ యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. అదే రాహుల్ గాంధీ ఏమైనా స్టేట్మెంట్ మరి మాకు ఈ రకంగా అన్యాయం జరిగింది, ఓట్ల దొంగతనం జరిగింది, మరి దానికి ఈ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో వాళ్ళని కోరుతూ ఉన్నాం. అది ఒక డిక్లరేషన్ ఇవ్వండి, ఒక అప్లికేషన్ ఇవ్వండి, దాని ద్వారా మేము ఆ యొక్క ఓట్ల సవరణ ఏదైతే జరిగిందో దాని మీద ఆలోచన చేద్దామంటే దీని ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం లేదు. అంటే ఈ దేశంలో ఏం జరుగుతుందంటే ఒక చిన్న మనం నానుడు ఉన్నది, అడవిని నడుపుతున్నటువంటి గొడ్డలి ఆ అడవిలోని కొమ్మని తన కామ అంటున్నాను, గొడ్డలి కామ, ఆ గొడ్డలి నరుకుతూ ఉంది. అదొక దుర్గతి. అయితే వాళ్ళ కుట్ర ఎట్లా ఉంటుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల చేతనే ఈ దేశాన్ని నాశనం చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనివల్ల దేశం బాగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనం అందరము ఒక ఆలోచనను ఒకసారి చూసుకొని ఆ దేశభక్తితో దేశాన్ని రక్షించుకునే దిశలో ప్రతి భారతీయ పౌరుడు ఆలోచించవలసిందిగా నేను మనం చేస్తూ మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తంగలపల్లి మండలం తరఫున మన అధ్యక్షులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మిగతా మా కార్యకర్త సోదరులందరూ కూడా ఈ హరిఘర్ తిరంగా ర్యాలీ చేపడుతూ ఉన్నారు. తప్పకుండా వీళ్ళందరికీ కూడా తంగలపల్లి మండలంలో నుండి మన అందరికీ కూడా ప్రజలందరికీ కూడా రేపు జరిగే 15th ఆగస్టు ఏదైతుందో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా గారి కోరిక పిలుపు మేరకు రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు రెడ్డవేన గోపన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు తంగనపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మేము హరిఘర్ తిరంగా ప్రోగ్రాంని ఈరోజు చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు జాతీయ జెండా మన త్రివర్ణ పథకాన్ని ప్రతి ఒక్క ఇంటింటిపైన ఎగరవేసి జాతీయ భావాన్ని ప్రతి ఒక్కరిలో తెలియపరుచుకుంటూ మన చిన్నారులకు జాతీయ జెండా గురించి విశ్లేషించి పూర్తిగా మనము ప్రతి ఒక్క ఇంటిపైన జెండా 15 ఆగస్టు రోజున పొద్దున ఉదయాన్నే జెండా ఎగరవేసి మళ్ళీ సాయంత్రము జెండాను తీసి శుభ్రంగా మనం నీట్గా తీసేసుకొని మళ్ళీ యథావిధి పెట్టేసుకోవాల్సి చెప్పిగా ఈరోజు ఈ మన సమాజానికి తెలియాల్సిందిగా బీజేపీ పార్టీ ముఖ్య ఉద్దేశం. అది గురించి ఈరోజు మనకు
ముఖ్య అతిథిగా ఆడే ప్రయాణ గారు రావడం జరిగింది. ఈ తంగడపల్లి మండలంలో ప్రతి ఒక్క ఇంటింటి పైన జెండాని ఎగరవేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సిరిసిల్లలో పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో దేశ మహానుభావుల విగ్రహాల శుద్ధీకరణ చేపట్టారు. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 15 పురస్కరించుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశ నాయకుల విగ్రహాలకు శుద్ధీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలోని కెప్టెన్ రఘునందన్ రావు, వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కార్గిల్ యుద్ధ ట్యాంకులను నీటితో శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు దూమాల శ్రీకాంత్, పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల వైశాలి మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన మహనీయుల విగ్రహాలను శుభ్రం చేసుకునే అవకాశం మనకు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మారుతున్న కాలంలో దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన మహనీయుల్ని మర్చిపోతున్నామని, వారందరినీ గుర్తు పెట్టుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన బృహత్తర కార్యక్రమం ఈ శుద్ధి కార్యక్రమాన్ని అన్నారు. నేటి యువత దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పండుగ మాధవి, కన్నె హరీష తదితరులు పాల్గొన్నారు. 79 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని స్వాతంత్ర సమరయోధులు మరియు జాతీయ నాయకుల శుద్ధి, వాటితో పాటు అలంకరణ కార్యక్రమాన్ని పట్టణ కమిటీ చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు మా మహిళా కమిటీ మరియు మా కార్యకర్తలందరి సమక్షంలో ఈరోజు జాతీయ నాయకుల విగ్రహాలను శుద్ధి చేసుకుంటూ అలంకరణ చేయడం జరిగింది. రేపటి రోజున స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరపున తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. భారత్ మరియు మహిళా విభాగం తరపున 2 పదాలు రెడీ గట్టిగా మాట్లాడు. స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులను ఈరోజు తలుచుకోవడం, వారిని విగ్రహాలకు శుద్ధి చేయడం జరిగింది. ఇప్పుడున్న రానున్న రోజుల్లో యూత్ ఈ దేశం కోసం పోరాడిన వాళ్ళను తలుచుకుంటూ వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సిటీలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లే ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నిబాబు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అన్ని వార్డుల్లో ఇంటికి తిరిగి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుని అధికారులతో పరిష్కరించడానికి పర్యటిస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిష్టంపల్లి నుండి కిషాన్ దాస్ పేట, యాదవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి ఇల్లు తిరిగి ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని అట్టి సమస్యలను ఎంపీడీఓ సత్తయ్య, ఈవో ప్రవీణ్లతో మాట్లాడడం జరిగింది. విద్యుత్ పోల్స్, విద్యుత్ లైన్స్ అవసరం ఉన్న చోట సెస్ అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందన్నారు. కిష్టంపల్లిలో కిషాన్ దాస్ పేట, యాదవ్ కాలనీలో, ఇందిరమ్మ కాలనీలో మురికి కాల్వలను, రోడ్డుకి ఇరువైపులా పెరిగిన గడ్డిని పరిశీలించడం జరిగిందన్నారు. వెంటనే రోడ్డుకి ఇరువైపులా పెరిగిన గడ్డిని తొలగించాలని, మురికి కాల్వల్ని ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రపరచాలని, బ్లీచింగ్ పౌడర్ తో క్లీన్ చేయించాలని, గడ్డి మందులు స్ప్రే చేయించాలని పర్యటనలోని సంబంధిత అధికారులతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు చెరవణిలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ కాదని, ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ప్రజలు నాయకుల వద్దకు వచ్చి సమస్యలు చెప్పడం కాదు, ప్రజల వద్దకు పాలన లాగా మీ ఇంటింటికి, మీ వాడవాడకు వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు. వార్డు పర్యటనలో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిర్ల లింగంగౌడ్, బండారి బాలరెడ్డి, నందికిషన్, నెర్ల రాజ్ కుమార్, గురపు రాములు, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గన్న మల్లారెడ్డి, గంట అంజాగౌడ్, పుల్లయ్య గారు తిరుపతి, అంతర్పుల గోపాల్, బింగి మల్లేశం యాదవ్, కోనేటి పోచయ్య, గంట బుచ్చగౌడ్, గడ్డం జితేందర్, గంట వెంకటేష్, గొల్లపల్లి ప్రతాప్ రెడ్డి, మిరియాలకర్ రాజేష్, పయ్యావుల దేవయ్య, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు నవాబ్ బీపేట రాజ్ కుమార్, సోషల్ మీడియా ప్రతినిధి ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రజలకు చాలా వీధులల్లా దోమకాటుకు గురై విష జ్వరాలు వస్తున్నాయి కాబట్టి ఆ హాస్పిటళ్ళలో పోతే సందు లేకుండా జనాలు ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లారెడ్డిపేట టౌన్లో ప్రతి కాలనీలలో వార్డుకు ఇంటింటికి తిరుక్కుంటూ దోమలు ఉన్న దగ్గర దోమల మందు కొట్టించుకుంటూ ప్రతి మోరెంబడ విలేజ్లల్లో దోమల మందు కొట్టించుకుంటూ అదేవిధంగా గడ్డి క్లీన్ మోర్ల పొంటి కానీ గల్లీలలో కానీ
గడ్డి అంతా మన గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పి సిబ్బందితోటి వెంటనే స్టార్ట్ చేయించి గడ్డి మందు కూడా కొట్టిపోయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడన్నా గడ్డి ఉన్న దగ్గర చెక్కిపించి అదంతా క్లీన్ చేసినట్టయితే ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎలాంటి విష జ్వరాలు సోకకుండా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి మనం కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తెచ్చినట్టయితే మేము దాన్ని వెంటనే ఈవో గారికి తెలిపి ఆయనే వెంటనే స్పందిస్తాడు మేము చెప్పగానే. ఆ రకంగా ఇప్పుడు నిన్న కిష్టంపల్లి ఎక్కడ మొదలుకుంటే ఇప్పుడు ఈ మన శనిగరపుల్ల వాడదాకా వచ్చినాం, మీదిపట్ల ఎస్సీ కాలనీ. కాబట్టి అందరూ మీ ప్రాబ్లాలు ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తెచ్చినట్టయితే మీకు డ్రైనేజీ కావచ్చు, డ్రైనేజీ కమ్మి మట్టి తీయకుండా ఉండి వాటర్ జామ్ అయిందంటే దోమలు జామ్ అవుతాయి. అది ఇప్పటిలాగా కాదు. రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి వారు ప్రజల వద్దకే పాలన అనే మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఆ ఉద్దేశం కొద్దీ ఆయన హైదరాబాద్లో తిరుగుతుండు, మేము ఎవరి విలేజ్లో వాళ్ళని తిరుగుతున్నాం. కాబట్టి మీరు మా దృష్టికి తెస్తే మేము కూడా మీ అందరికీ సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ ముందుకు వస్తున్నాం. సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఇన్సూరెన్స్ చేయించగా అటు ఇన్సూరెన్స్ కార్డులను ఈరోజు సభ్యులకు పంపిణీ చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 మందికి ఇన్సూరెన్స్ చేయించగా ఎట్టి ఇన్సూరెన్స్ కార్డులను ఈ రోజు సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. జర్నలిస్టులు వారి వ్యక్తిగత యోగక్షేమాలను మరచి ప్రజాసేవకే అంకితమై పనిచేస్తారని, వారందరి కుటుంబ భరోసా ఉండాలనే ఉద్దేశంతోనే తన వంతు కర్తవ్యంగా 100 మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని తెలిపారు. జర్నలిస్టులు అందరూ ప్రతి నెల డబ్బులు పోగు చేసుకుని ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. తనను రాజకీయంగా ముందుకు నడిపించిన జర్నలిస్టులకు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయన్, సీనియర్ జర్నలిస్టులు కర్నాల భద్రాచలం, టీవీ నారాయణ, ఊరడి మల్లికార్జున్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగోల్ సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానిమేని జగదర్ రెడ్డి, వైద్య శివప్రసాద్, గడ్డం నర్సయ్య, ఎల్ల లక్ష్మీనారాయణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కామిని వంట, కల్లూరి చెందిన అడపు చంద్రకళ, కుడిక్యాల రవికుమార్, అడపు ప్రభాకర్ రెడ్డి, నాయక్, కమలాకర్ రావు తదితరులు ఉన్నారు. నిత్యం కూడా వాళ్ళ దైనందిక జీవితంలో రోజు ఒక రకంగా చెప్పాలంటే దినదిన గండంగానే వాళ్ళ యొక్క వృత్తి ఉంటుంది. ఎక్కడ ఉడుకుల పరుగుల మీద పోవాల్సి వస్తుంది. ఇప్పుడే వస్తారు, ఇమీడియట్గా ఫోన్ చేసి అన్న ప్రెస్ ఉంది అంటారు, లేకుంటే పలానా ఇన్సిడెంట్ జరిగింది అంటారు, ఇమీడియట్గా ఆగమాగా పోసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వయంగా ఎన్నికలకు ముందు యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆశయాచూడ భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు 9th ప్యాకేజీలో భాగంగా ఏదైతే అసంపూర్తిగా ఉన్న 9th ప్యాకేజీలోని సముద్రలింగాపూర్ వద్ద ఉన్న కెనాల్ చూడడానికి వెళ్ళినప్పుడు ప్రెస్ మిత్రుల యొక్క కార్లు ఒకదానికి ఒక్కటి ఏ విధంగా గుద్దుకొని డ్యామేజ్ అయ్యి, నిజంగా కూడా ఆ రోజు వాళ్ళు సాగు తప్పి కన్నులు ఉట్టపోయినట్టు డ్యామేజ్ జరిగింది తప్ప వెహికల్స్కు దేవుని దేవాల అందరూ కూడా ఎవరికేం జరగలేదు. అదొకటి చాలా శుభపరిణంగా ఆ రోజు మనం భావించడం. అది నా మధ్యలో మెదిలిండే వాస్తవం వాళ్ళు అడగనే. అంతకుముందు కూడా నేను గత సంవత్సరం ఇక్కడ అసంఘటితంగా ఉన్న ఆటో డ్రైవర్లు కానివ్వండి, ట్రాక్టర్ డ్రైవర్లు కానివ్వండి, మండలాల వారిగా నేను వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాను. ఇలా సిరిసిల్ల పట్టణంలో మన ఎల్లమ్మ గుడి దగ్గరనే వాళ్ళందరూ కూడా ఇంచుమించు 500 మందికి 600 మందికి ఆ రోజు నేను గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట చేయించడం జరిగింది, ఎంబీరావుపేట చేయించడం, ప్రతి మండలాల ద్వారా కూడా ఇంచుమించు 1400 మంది నుంచి 1500 మందికి ఆ రోజు నేను గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు కూడా రోజు ఆటోలు నడిపించుకుంటా ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఆగమాగానే ఉంటారు చాలికారి బ్రతుకులతో. కాకపోతే ఆ రోజు నేను వాళ్ళకి చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా నేను మొదటిసారి చేయిస్తాను, ప్రతి సంవత్సరం నేను కూడా చేయించాను, అంత ఆర్థిక స్తోమత నాకు లేదు కదా, కాబట్టి ఒకసారి నేను చేయిస్తాను. మీరు ఆటో యూనియన్లు చిట్టి పెట్టుకుంటారు, మీరు ఈ డ్రైవర్లందరూ కూడా చిట్టీలు ఉంటుంది, వాళ్ళకి మంత్లీ చిట్టి ఉంటుంది, 100 200 మీరు వేసుకుంటారు. వేసుకున్నప్పుడు మీ యొక్క కర్తవ్యంగా దీన్ని భావించి, ఎందుకంటే మన వెనుక మన కుటుంబం ఉంటుంది, కుటుంబంలో పిల్లలు ఉంటారు. మనం యాక్సిడెంట్ మన తప్పిదం వల్ల కావచ్చు, ఎదుటి వాళ్ళ తప్పిదం వల్ల కావచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నష్టం జరిగితే కుటుంబం బాధపడుతుంది. అందులో మెడికల్ క్లెయిమ్తో సహా అది కూడా 2 లక్షల రూపాయల కాదు నేను చేయించడం జరిగింది. అలా దయచేసి మీరు తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోండి. మీరు చిట్ వేసుకొని మనిషికి 500 300 200 వేసుకొని ఆ అమౌంట్ నుంచి ఇండివిజువల్ కట్టాలంటేనేమో ఎక్కువ కట్టాల్సి వస్తుంది. గ్రూప్ కట్టాలంటే మనిషికి 120 రూపాయలు. అప్పుడు నేను చేసింది మనిషికి 120 రూపాయలు మాత్రమే. కాబట్టి గ్రూప్ కట్టినప్పుడు మనిషికి 120 రూపాయలు అవుతుంది. అదే ఇండివిజువల్ కట్టుకుంటే మీరు 1600 1500 కట్టాల్సి వస్తుంది. దీన్ని కంటిన్యూ అని చెప్పడం జరిగింది. కొందరు కంటిన్యూ చేస్తాం, కొందరు చేస్తలేరు.
ఎందుకంటే ఒకటి మనం బయటికి వెళ్ళినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక బాధ్యతగా సమాజంలో కలిసి ఒక బాధ్యతగా పౌరుడిగా ముఖ్యంగా మీరు మన కుటుంబాన్ని కూడా మనం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది కదా. అదే మాదిరి వాళ్ళ మీరు కూడా మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను మీకు చెప్పేంత పెద్దది కాదు, మీరే అందరికీ చెప్పాల్సిన వాళ్ళు. మనం కూడా జర్నలిస్ట్ సంఘం తరఫున జిల్లా జర్నలిస్ట్ సంఘం ఏదైతే ఉందో దాని తరఫున ఒక చిట్టి ఏర్పాటు చేయండి. నెలకు 500 1000 ఒక చిట్టి ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా దీన్ని కంటిన్యూ చేయండి. దీని మధ్యన ఆరంభంగా ఉండదు, ఆరంభంగా కావద్దు, ఇది ఆరంభం కావద్దు, ఇది అర్థం కావద్దు. ఇది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ మాదిరిగా ముందుకు తీసుకెళ్తే నిరంతరం మన వాళ్లకు ఒక ధీమా ఉంటుంది. ధీమా అంటే ఒక ధీమా, మన కుటుంబానికి ఒక ధీమా. ఆ ధీమాను క్రియేట్ చేసే బాధ్యతగా మీరందరూ కూడా నడుచుకుంటారని ఇతర వర్గాలు ఏవైతే ఈ సమాజంలో ఉన్నాయో, ఇప్పుడు ఇంతకుముందు ఆటో యూనియన్ చెప్పిన డ్రైవర్స్, అదే మరి అసంఘటిత కార్మిక శక్తులు ఏవైతున్నాయో వాళ్ళను కూడా ఒక సామూహిక బీమా పథకం వైపు మళ్లించినట్టయితే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. ఇలా వాళ్ళకు కూడా ఒక ధీమా ఉంటుంది. వాళ్ళ వైపు కూడా మీరు ఒక సామాజిక స్పృహతోని వాళ్ళని కూడా అటువైపు పురిగొల్పే దిశగా మీరందరూ కూడా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటూ, ఇది కేవలం నా మిత్రులకు నా వంతు సహాయంగా నేను చేసిందే తప్ప దాన్ని గొప్ప పనిగా నేను భావిస్తలేను. మీరు నా అందరూ కూడా నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి అప్పుడు భద్రాచలం సార్, శ్రీ విశ్వనాథ సార్ పెద్దవాళ్ళు, మీరందరూ కూడా చిన్నవాళ్ళు, మల్లికార్జున నుండే, నారాయణ నుండే, చనిపోయిన నాగభూషణం అని ఉండే, జేగా డిఫరెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చేయి పెట్టి నడిపించిన వాళ్ళ ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతానికి నన్ను సుపరిచితం చేసింది కూడా మీరే కాబట్టి ఇది నా యొక్క కర్తవ్యంగా నేను భావించిన తప్ప దీన్ని ఏదో వేరే మార్గంగా భావించట్లేదు. ఇంకొకటి కూడా జయంత్ గారు ఇంకోటి మా దృష్టి తీసుకొచ్చారు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి మమ్మల్ని కూడా ట్రీట్ చేయాలని. ప్రాబ్లం ఏమైందంటే అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు అనేది కేవలం మహిళలకు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న పట్టాలని కూడా పురుషుల పేరు మీద ఉంది. ఆ పురుషుల పేరు మీద ఉన్నవాడే కాబట్టి దాన్ని గవర్నమెంట్ యొక్క కన్సర్న్ వరకు కలెక్టర్ ద్వారా రాయించడం జరిగింది. దాన్ని తప్పకుండా దాన్ని పర్సూ చేసి అది కూడా ఇప్పిస్తారన్న నమ్మకం మాత్రం ఉంది. నా ప్రయత్నంలో మాత్రం లోపం ఉండదు, అది మాత్రం మీకు హామీ ఇస్తున్నా. అదే గంభీరపేట మండలంలో అక్కడ పట్టాలు యాదృచ్ఛికంగా మహిళల పేరు మీద ఇచ్చాం, జర్నలిస్టుల భార్యలకు ఇచ్చాం. దాన్ని మాత్రం వచ్చే విడతలో ఇస్తా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ముందు జాగ్రత్తలు మీకంటే హుషారున్నట్టున్నారు. వాళ్ళ జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా అక్కడ పట్టాలు మహిళల పేరు మీదే ఉన్నాయి, జర్నలిస్టుల భార్యల పేరు మీదే ఉన్నాయి. అక్కడ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఇది పురుషుల పేరు మీద కాబట్టి ఆ ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం పోవాలి కాబట్టి దాన్ని సడలింపు కొరకు నా శాసనంలో ప్రయత్నం చేస్తాను హామీ ఇస్తూ, ప్రతి పిల్లల్లో బాలతత్వం నుంచి కృష్ణతత్వాన్ని పెంపొందిస్తూ హిందూ సమాజాన్ని మేలుకొల్పే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు మేరుగు అంజాగౌడ్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను పాఠశాల కరెస్పాండెంట్ జిల్లా రామ్ మనోహర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి మండల అఖిల భారత అయ్యప్ప ప్రచార సమితి కమిటీ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు శ్రీకృష్ణుని గోపికల వేషధారణతో చేసిన నృత్యాలు అలరించాయి. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమాన్ని విద్యార్థులు సందడిగా నిర్వహిస్తూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని విద్యార్థి దశ నుండి తెలియజేయడం కోసమే ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని కరెస్పాండెంట్ జిల్లా రామ్ మనోహర్ రావు తెలిపారు. ధర్మయోగం వైపు అందరూ వెళ్లడానికి కోసమే శ్రీకృష్ణుడు దశావతారాలు ఎత్తాడని అంజాగౌడ్ తెలిపారు. ప్రతి విద్యార్థి శ్రీకృష్ణ తత్వం రావాలని కోరుతున్నట్లు వివరించారు. హిందూ తత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గౌరవ సలహాదారులు రమేష్, ప్రధాన కార్యదర్శి ఆరుట్ల మహేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు దాకూరి నాగరాజు, కోశాధికారి కాల్వ బాలాజీ, గోపిశెట్టి సంతోష్, కోయ్యరాములు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జై శ్రీకృష్ణ. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మహర్షి విద్యాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన మహర్షి స్కూల్ యాజమాన్యానికి మా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం అలాగే అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది పిల్లలను మేము వేరే చోటికి తీసుకుపోవాలంటే చాలా ఇబ్బందికరం. అందుకే ఈ స్కూల్లోనే ఇటు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రతి చిన్నతనం నుంచే పెద్ద వరకు బాలతత్వం అంటే కృష్ణతత్వం నేర్పాలి. మనం హిందూ సమాజాన్ని మేల్కొల్పాలి. అంటే కృష్ణుడు మన అందరికీ ఏం తెలుసు అంటే ఈ సమాజంలో 16,000 మంది గోపికలు అనే తెలుసు కృష్ణునికి. కానీ ఆ గోపికలు ఏ రకంగా వచ్చారు, ఎందుకు ఆయనను అనుసరించారు అంటే వేరే రకంగా కాకుండా శారీరకంగా కాకుండా భౌతికంగా కాకుండా ఆయన మనోవేదనతోటి ఈ సమాజాన్ని ఏర్పరిచాడు. ఆయన ఒక మంచి ఆర్కిటెక్ట్.
ప్రపంచంలోనే దాదాపు 16,000 సంవత్సరాల క్రితమే మంచి ఆర్కిటెక్ట్ ఎవరైనా ఉన్నారంటే ఆయన శ్రీకృష్ణుడు ధర్మము యుగము ఇవన్నీ బోధిస్తాడు. అందుకే ధర్మం వైపు వెళ్ళాలి. ఈ యుగంలో మనం ఏం చేయాలంటే 3 తరాలుగా ఆయన రాముడు అవతారం, కృష్ణుడు అవతారం అంటే దశావతారాలు ఎత్తిండు. కానీ శ్రీకృష్ణ తత్వంలోనే ఈ సమాజం గురించి మొత్తం నేర్పిన మహర్షి భగవానుడు శ్రీకృష్ణుడు. అట్లాంటి కృష్ణతత్వము ఇప్పుడు వీళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను. అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతోటి ఈ పిల్లలు ఈ మహర్షి స్కూల్ కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. ఇప్పటివరకే చాలా ఉన్నత స్థానాలలో ఉన్నారు. విద్యా సంస్థల నుంచి ఇక్కడి నుంచి పాస్ అయిన వారు ఇంకా మున్ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము అయ్యప్ప ప్రచార దీక్షా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ముస్తాబాద్ మండలంలో జరుగుతుంది. ఎందుకంటే హిందుత్వాన్ని పెంపొందించాలి. అంటే హిందుత్వము అంటే ఒక మతము కాదు, మన మానవతం అంటే మనిషిలో ఉండే హితాన్ని తెలిపేదే హిందూ మతం. అందుకోసమే అందరూ జాగృతంగా ఉండండి. జాగ్రత్తగా కాకుండా జాగృతంగా ఉండండి. రాబోయే రోజులు ఏమవుతున్నాయో మనకు తెలుస్తలేవు. ఒక 20 సంవత్సరాల వరకు ఇదంతా మనము కరెక్ట్ 100 సంవత్సరాల స్వాతంత్ర లభించిన తర్వాత మళ్ళీ వేరే చేతుల్లో బానిస సంఖ్యల వైపు పయనిస్తుంది. దయచేసి విద్యామూర్తులారా, మాతృమూర్తులారా, అధ్యాపకులారా మీరు గ్రహించండి, పిల్లలకు బోధించండి. మన దేశమే ముఖ్యం. సావర్కర్ కానీ వివేకానందుడు గారు ఏం చెప్తాడంటే మనము ఈ దేహాన్ని సంతరించుకునేటప్పుడు దేహం అంటాం, మనం దేవుని దగ్గరికి పోయేటప్పుడు ఆ భగవంతుని స్మరిస్తాం. ఈ దేహానికి దేవునికి మధ్యలో ఒకటి ఉంటుంది, అదేంటంటే ఈ దేశమే మనకు లేకుంటే మనం ఎక్కడికో పోతాం. కరెక్ట్. అందుకోసమే మనము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. కానీ ఈ దేశం కూడా కొట్లాడాలి. ఈ దేశం బాగుంటేనే మనం అందరం బాగుంటామనే ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత. జై శ్రీకృష్ణ. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మహర్షి విద్యానికేతన్లో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆదేశాల మేరకు ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి అవకాశం మాకు కల్పించిన ఈ యాజమాన్య బృందానికి కృతజ్ఞతలు తెలుస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా నేడు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన త్రివర్ణ పతాకాన్ని వైభవాన్ని ఎలుగెత్తి చాటే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తిరంగా ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. మన సైనికుల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ పట్ల గౌరవంతో జాతీయ జెండాను చేతబూని ప్రతి ఇంటికి ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల ఎన్నిక కన్వీనర్ పొన్నాల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్, సీనియర్ నాయకులు మద్దుల బుగ్గారెడ్డి, ఉడుకుల యాదగిరి, పారేపల్లి సంజీవరెడ్డి, పిట్ల శ్రీశైలం, బందరపు లక్ష్మారెడ్డి, ప్రదీప్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ మాలోతి కిరణ్ నాయక్, పట్టణ అధ్యక్షుడు గంటా బాలకృష్ణ, వంగల రాజు, వంగ శ్రీకాంత్, షగా లక్ష్మణ్, ఆకుల సాగర్, దాసరి పవన్, పరశురాములు, నర్సయ్య, భాను, బాలరెడ్డి, అరవింద్, రంజిత్ కుమార్, గణేష్, రమేష్, కిష్టయ్య, మహేష్, రాజేష్ గుప్తా, దిటి నర్సయ్య, చంద్రపట్ల రామరెడ్డి, లంబ కిషన్, వినయ్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులైనటువంటి నాయకుల నేతాజీ విగ్రహానికి శుద్ధి చేసి వారికి పూలమాలలు అర్పించడం జరిగింది. ఏదైతే ఈ స్వాతంత్రం రావడానికి ఆ కాలంలో స్వాతంత్రంలో ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులను గుర్తు చేసుకుంటూ మరి ఒక పండగ వాతావరణంగా ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి మన దేశ ప్రధాని జవాన్ల పట్ల వారు ఈ దేశం మీద చూపెడుతున్న కృషిని చూసి మేమందరం గౌరవిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా దేశభక్తితోటి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం ఎంతోమంది మహనీయుల త్యాగాలకు కానుక ఇది. వారు ఏదైతే కష్టపడి ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చారో ఆ స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత మనం ఈరోజు ఏదైతే నిర్వహించుకుంటున్నామో స్వతంత్ర వచ్చిన తర్వాత జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. ప్రతి సంవత్సరం జెండాను ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశభక్తిని పెంపొందించడం,
గతంలో వారు ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వారు చేసినటువంటి వారి యొక్క త్యాగాలను మనం మననం చేసుకుంటూ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. అయితే గతంలో కొద్ది జెండాను ప్రతి ఇంటిపైన హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమం చేపట్టక ముందు జెండాను ఇంటిపైన ఎగరేసుకోవడం చట్ట విరుద్ధం. కానీ ఏదైతే ఈ జెండాను ప్రతి ఒక్క ఇంటిపైన ఎగరేసుకొని దాని గొప్పతనాన్ని జాతీయవాదాన్ని నిరూపించుకోవడం కోసం అని చెప్పేసి ఈ హర్ఘర్ తిరంగా యాత్ర పేరుతో ప్రతి ఒక్క ఇంటిపైన జెండాను కూడా ఎగరేసుకోవడానికి ఇప్పుడున్నటువంటి మోదీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎందుకంటే జాతీయవాదం పెంపొందాలంటే అసలు ఈ స్వతంత్రం రావడానికి ఎంతమంది ఎంత కష్టాలు పడ్డారనేది ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం అని చెప్పేసి హర్ఘర్ తిరంగా యాత్ర పేరుతో ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో మండలాలలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ప్రతి ఒక్క పౌరునికి తెలిసే విధంగా బీజేపీ పార్టీ ఒక కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. అందులో భాగంగానే నేడు ఎల్లారెడ్డిపేటలో కూడా జరుపుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పౌరుడు దేశం పట్ల ప్రేమతో, దేశం పట్ల విధేయతతో, దేశం పట్ల ప్రేమగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15 శనివారం రోజున సిరిసిల్లలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల ఇస్కాన్ సెంటర్ ఇన్ఛార్జ్ ప్రాణనాథ్ అచ్యుతదాస్ తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అచ్యుతదాస్ మాట్లాడారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15న సిరిసిల్లలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో ఉదయం 8 గంటలకు దర్శన హారతి, 9 గంటలకు ఉయ్యాల సేవ, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం 12 గంటలకు రాజభోగ హారతి, సాయంత్రం 5 గంటలకు మహాభిషేకం, శ్రీ రాయ కిషోర్ కూచిపూడి నృత్య కళాక్షేత్రం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇటు దైవ కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని, వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ సెంటర్ నిర్వాహకులు నరోత్తమదాస్, హరిహరదాస్, మధుసూదన్ దాస్, రూపానంద, ప్రియాదాస్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం నాడు మన స్థానిక సంస్థ అయిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు అత్యంత ఘనంగా కనుల పండుగగా మన కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ చంద్రంపేట నందు జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమము ఉదయం 8 గంటలకు మొదలయ్యి సాయంత్రము 10 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. మొదటగా 8 గంటలకి భక్తులకు దర్శనం ఉంటుంది, దర్శన హారతి ఉంటుంది. తదనంతరం శిల ప్రభుపాదుల వారికి గురు పూజ, ఆ తర్వాత సంకీర్తనము, ఆ తర్వాత హరినామ జప యజ్ఞం ఉంటుందండి. ఇది విశేషం ఏమంటే బ్రహ్మాండ పురాణంలో చెప్తుంది, ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఒక మాల జపం చేస్తే అది 17,28,000 విష్ణు నామాలకు సమానం అనేసి గొప్పగా చెప్పబడింది. ఈ అవకాశాన్ని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అవకాశాన్ని కల్పిస్తున్నాము. తదనంతరము ఆ రాధాకృష్ణ విగ్రహాలకు, సుందరమైన రాధాకృష్ణ విగ్రహాలకు మంచిగా అలంకారం చేసి ఉయ్యాల సేవలో అందరూ భాగస్వామయ్యేదిగా అవకాశం కలిగి ఉంది. తదనంతరము 11 గంటల 30 నిమిషాలకు రాజభోగం ఉంటుంది. భగవంతునికి 108 ఐటమ్స్తో రకరకాల నైవేద్యాలతో భగవంతునికి రాజభోగం ఉంటుంది. 12 గంటలకి రాజభోగ హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు కంటిన్యూ అవుతుంది. సాయంత్రం 4:15కు ధూపహారతి ఉంటుంది. 5 గంటలకు మహాభిషేకం ఉంటుంది. ఈ అభిషేకం ప్రత్యేకత ఏమంటే మనకి సప్తనదుల్లో నుంచి కలెక్ట్ చేసిన గంగాజలంతో భగవంతునికి అభిషేకం చేస్తున్నాము. అదేవిధంగా రకరకాల పళ్ళ రసాలతో ఆ భగవంతునికి అభిషేకం ఉంటుంది. అదేవిధంగా పుష్పాలతో అభిషేకం చేయబోతున్నాము. తదనంతరం 7 గంటలకు మన రాజమండ్రి గారైన శ్రీ రాయ కిషోర్ కూచిపూడి నృత్య కళాక్షేత్రము వారు రీసెంట్గా 1 సంవత్సరం ముందు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాళ్ళ స్థానాన్ని సంపాదించారు. వాళ్ళు వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటుంది 7 గంటల నుంచి 8:30 వరకు. తదనంతరం 8:30కి భగవంతునికి మంగళారతి, 9 గంటలకు సంకీర్తనం ఉంటుంది. ఆ తర్వాత అందరికీ ప్రసాదం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. మొత్తం రోజు దాదాపు 10,000 మందికి అన్నప్రసాద వితరణ చేయాలనేసి నిర్ణయించుకుని ఆ విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంది. సో ఈ సదవ అవకాశాన్ని ప్రజలందరూ మన మీడియా మిత్రుల ద్వారా అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి జన్మను సార్థకత చేసుకోవాల్సిందిగా మా యొక్క కోరిక అండి. ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించబోతున్నాం కాబట్టి దీన్ని ఘనంగా మీరు కూడా ఉపయోగించుకొని దిగ్విజయంతో పూర్తి చేయాల్సిందిగా మా యొక్క అందరికీ సంతోషం. ధన్యవాదాలు. హరే కృష్ణ.
ఎంపీహెచ్ఎస్ పెద్దూరు పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అందంగా అలంకరించి ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్న కృష్ణులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గోపికలందరూ వారి నృత్యాలతో అలరించారు. శ్రీకృష్ణుడు ప్రవచించిన గీతానుసారం ప్రతి ఒక్కరూ ప్రయత్నాలోపం లేకుండా ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వర్తించాలని, శ్రీకృష్ణుని జీవితం మనందరికీ ఆదర్శమని, శ్రీకృష్ణుడు ఆపదని కష్టాన్ని ఎదుర్కొన్న శక్తి, యుక్తి, నైపుణ్యం అందరికీ ఆచరణీయమని ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ప్రధాన ఉపాధ్యాయులు అంబటి రవీందర్, ఉపాధ్యాయ బృందం చక్రవర్తుల రమాదేవి, గుండెలి రవీందర్, తోట శ్రీనివాస్, భాగ్యనగర్ మాధవి, లక్కవతుమ, భైరవాణి, శ్రీ కడార్ల కల్పన, నాగుల వీణ, నందాల శంకర్, జనగం రాజమల్లు, ఈరబోని రవికుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.